ఓం శ్రీమాత్రే నమః. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు ఈ విధంగా మా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టుకొని చక్కగా ఇక్కడ పువ్వులు పెట్టి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇది రాత్రి బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కూడా చక్కగా రెడీ చేసుకున్నాను. ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేసి పూజకు కావలసిన వస్తువులన్నీ రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి ఒక పీఠాన్ని ఏర్పరిచాను. ఈ వెనుక స్క్రీన్ అవన్నీ రాత్రి స్నానం చేసి ముందు రోజే ఇవంతా రెడీ చేసుకున్నాను. ఈ పీఠం మాత్రం ఉదయాన్నే వేసి దాని మీద వస్త్రం పరిచి ఇక్కడ ముగ్గురు అమ్మవార్ల ఫోటోలను కూడా నేను పెట్టుకున్నాను. లలితాదేవి, లక్ష్మీదేవి, అదేవిధంగా సరస్వతీదేవి ముగ్గురు అమ్మల్ని ఈ నవరాత్రుల్లో మనం పూజించుకుంటాం కాబట్టి ముగ్గురమ్మల ఫోటోలను కూడా నేను ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను. ఇక్కడ అమ్మవారిని ఒక చిన్న అమ్మవారిలాగా తయారు చేసుకున్నాను. ఈ ముఖం మా అమ్మగారు కాశీ నుంచి తెచ్చారు. దాన్ని చక్కగా నేను స్టోన్స్ అవి అతికించి మంచిగా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా ఒక చిన్న పట్టు లంగా జాకెట్ కలిపి అమ్మవారికి కట్టేశాను. నా దగ్గర ఉన్న నగలు ఇవన్నీ అమ్మవారికి పెట్టి అందంగా అలంకరించుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పువ్వులు 108 పువ్వులతో పూజ చేద్దామని సంకల్పం చేసుకున్నాను. అదేవిధంగా నేను ఆనందపురం వెళ్ళి 9 రోజులకు ఒక్కొక్క రకం పువ్వులను అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ అఖండ దీపాన్ని నేను ఇక్కడ వెలిగించుకున్నాను. ఇది 9 రోజులు అలాగా చక్కగా వెలుగుతూ ఉండాలి కాబట్టి ఇలాంటి దీపంలో పెట్టుకుంటే చాలా బాగా వెలుగుతుంది. మనం రాత్రిపూట కూడా నిండుగా నూనె పోస్తే చక్కగా వెలుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనం రోజు ఒక్కొక్క అవతారంగా భావించి అమ్మవారిని పూజ చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే నైవేద్యాలు కూడా రోజుకొక రకం నైవేద్యాలు, రోజుకొక రకం పండు, అదేవిధంగా రోజుకొక రకం బ్లౌజ్ పీస్తో అమ్మవారికి చీరలా కట్టడం, అదేవిధంగా రోజుకొక రకం 108 పువ్వులు, ఈ విధంగా నేను చేద్దామని ఒక సంకల్పం చేసుకున్నాను. అదేవిధంగా రోజుకు ఒక ముత్తైదువును పిలిచి తాంబూలం ఇద్దామని అనుకున్నాను. మొదటి రోజు బాల త్రిపుర సుందరి కాబట్టి ముందుగా మనం అన్ని పూజలకి ఏ విధంగా అయితే గణపతి పూజ చేసుకుంటామో అదేవిధంగా మొదట సంకల్పం చెప్పుకొని కలశ పూజ చేసుకొని ఆ తర్వాత విఘ్నేశ్వరుని ధ్యానం చేసుకుని 9 రోజులు ఏ విఘ్నాలు రాకుండా అమ్మవారి పూజ చక్కగా జరుపుకోవాలని ఆ వినాయకుడికి దండం పెట్టుకొని వినాయకుడికి ధూపదీప నైవేద్యాలు అన్నీ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చి ఆ తర్వాత ఏ రోజు అలంకారం ఆ రోజు అమ్మవారిని సంకల్పం చేసుకొని ఆ రోజు యొక్క అష్టోత్తరాలు చదివి ఆ అష్టోత్తరం చేస్తున్నప్పుడు ఈ 108 పూలు అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను. అదేవిధంగా మణిద్వీపము, కనకధారస్తవము, దేవి ఖడ్గమాల, అదేవిధంగా లలిత సహస్రనామం, అమ్మవారికి ఈ చీర కడుతూ ఉన్నప్పుడు లలితా సహస్రనామం చదువుతూ అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ పూజ మొదలెట్టగానే ఈ మణిద్వీపం, కనకధారస్తం, దేవి ఖడ్గమాల, బాలా త్రిపుర సుందరి యొక్క అష్టోత్తరాలు చదువుకున్నాను. అమ్మవారికి కూడా షోడశోపచారాలు పూజ చేసి ఆ తర్వాత ఇవన్నీ చదువుకున్నాను. ఈ విధంగా అమ్మవారి పూజ మొదటి రోజు చాలా బాగా చేసుకున్నాను. ఈ నైవేద్యాలు కట్టె పొంగలి,
అదేవిధంగా చక్కెర పొంగలి 2 చేశాను. ఎందుకంటే బాల త్రిపుర సుందరి అంటే చిన్న పాప కాబట్టి చిన్నపిల్లలు తీపి ఇష్టపడతారని కట్టె పొంగలి తర్వాత చక్కెర పొంగలి 2 చేసి నైవేద్యం అదేవిధంగా వడపప్పు, పానకము, అన్నము, పప్పు, కూర ఈ విధంగా అమ్మవారికి మహానైవేద్యం పెట్టాను. ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి బాల పూజ చేద్దామని చెప్పి వాళ్ళ అమ్మగారికి మంచిగా పట్టులంగా జాకెట్ వేసుకొని తీసుకురమ్మని చెప్పాను. అమ్మాయి చక్కగా వచ్చింది. అమ్మవారి పక్కనే అమ్మాయికి ఒక పీఠాన్ని ఏర్పరిచి కూర్చునిబెట్టి చక్కగా కాళ్ళకు పసుపు పారాణి రాసి ఆ తర్వాత పారాయణ పెట్టిన తర్వాత గంధము కుంకుమ అన్నీ పెట్టిన తర్వాత తనకి పానకము వడపప్పు అదేవిధంగా చక్కెర పొంగలి కొద్దిగా తినిపించాను. ఒక చిన్ని అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుంది, చక్కగా చేయించుకుంది. అమ్మవారికి ఏ విధంగా అయితే షోడశోపచార పూజ చేస్తామో అదేవిధంగా ఆ చిన్న పాపకి బాల పూజ చేసి చక్కగా పానకము చక్కెర పొంగలి తినిపించాను. పిల్లలకు ఏవైతే ఇష్టము ఉంటాయో అలాంటివి ఇస్తే వాళ్ళు సంతోషపడతారో అలాంటివి ఇస్తే అమ్మవారికి ఇచ్చినంత ఫలితం ఉంటుంది. ఆ చిన్న పాపకు తాంబూలం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో చక్కగా పళ్ళు పిల్లలకి ఏవి బాగా నచ్చుతాయో అవి పెడితే వాళ్ళు కూడా సంతోషపడతారు. కాబట్టి నేను ఒక బొమ్మ, 2 చాక్లెట్లు, ఒక గాజులు, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టాను. గాజులు చక్కగా వేయించుకుంది. ఇలాగా అన్ని బుట్టలో పెట్టి అమ్మాయికి తాంబూలం ఇచ్చాను. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను. బాల త్రిపుర సుందరి పూజ మొదటి రోజు నేను చాలా చక్కగా చేసుకున్నాను. ఇదండి నవరాత్రి మొదటి రోజు మా ఇంట్లో జరిగిన పూజ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.